విధానం వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆంధ్రప్రదేశ్లో చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏమైపోవాలి? ఇప్పుడు మీకు పెద్ద వ్యాపారం ఉందని మీరు పెద్ద పెద్ద గోడౌన్లు నిర్మించుకొని పెద్ద పెద్ద బోల్డ్ వాహనాలు కొనుక్కొని ఒక భారీ సైన్యం సామ్రాజ్యం మీరు ఏర్పాటు చేసుకున్నారు. అది అయిన తర్వాత మీ వ్యాపారం ఒకసారిగా ఆగిపోయింది. ఇవన్నీ ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా వీళ్ళందరికీ తమిళనాడుతో తిరుపతితో లేకపోతే ఆంధ్రప్రదేశ్తో దగ్గర హైదరాబాద్తో కూడా మాటకు వస్తే తెలంగాణతో కూడా. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఒక జాతీయ స్థాయిలో లిక్కర్ అన్నదాన్ని బీజేపీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో మొదలుపెట్టి నెక్స్ట్ తమిళనాడు మీద జరిగింది. సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ అయినప్పుడు కూడా లిక్కర్ స్కామ్ అనేది దేశమంతా పరుచుకుంది. దీని మీద మేము ఫోకస్ పెడితే మాకు చాలా ఉపయోగమన్న అంచనా ఈడీకి గతంలో ఉంది. మరి ఇప్పుడు అవన్నీ బయటికి తీసి ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేస్తారా? మొన్ననే మనం ఇసుక కుంభకోణం అనేది వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవడం, అలాగే ఇప్పుడు ఆయన హైదరాబాద్లో 1000 కోట్ల భూ కుంభకోణం జరిగింది అని చెప్పి ఆయన పేరు ఏదో ఉంది కదా, రోజు ఆయన పేరు వింటున్నాం, మాజీ శాసనసభ్యుడు, అదొకటి నడుస్తూ ఉంది. ఆయన పట్టుకోవడం కోసం పల్నాడుకు తెలంగాణ పోలీసులు పోయారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వచ్చారా లేదా చాలా చర్చ జరిగింది. కానీ ఒక కేసులో తెలంగాణ పోలీసులు అధికారికంగానే నర్సరావుపేట దగ్గరికి పల్నాడుకి వెళ్ళారు ఆయన అరెస్ట్ చేయడానికి. కాబట్టి ఒకటి కాదు, ఒక లింక్, చాలా వరుస కేసులు, వాటన్నిటి మధ్యలో ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే బహుశా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డిని విచారించడం, బోన్ ఎక్కించడం అంటారు చూడండి, ఆ దిశలో మటుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది. ఈడీ కూడా ఇప్పుడు తోడైతే అది ఇంకా కొంచెం వాళ్లకు ఊపు వస్తుంది. ఈ లోపల ఆయన బహుశా ముందస్తు రక్షణ, ముందస్తు ఏమైనా ఉపశమనం కోసం న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా నేరుగా ఆయన వెళ్ళడమే కాకుండా ఇప్పటికే చాలామంది నిందితులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉపశమనం తెచ్చుకుంటే ఇదే నాకు కూడా వర్తిస్తుంది కదా అని అడిగే ఒక అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో వాళ్లకు రాజకీయ పరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన విషయం ఏంటంటే ఈసారి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి భార్య పేరు కూడా ఈ కేసు వీటన్నిటిలో వాళ్ళు తీసుకొని రావడం అనేది మనం గమనిస్తాం. అదే జరిగితే అది ఇంకా చాలా భారతిరెడ్డి పేరు తీసుకొని రావడం, ఆమెకు కూడా ఇందులో భాగం ఉందన్న ఆరోపణ రావటం, అది ఎక్కడి దారి తీస్తుంది మనం చూడాలి. ఇవన్నీ వేడి షీట్లు వేశారా భారతిరెడ్డి పేరు వేశారు అని నివేదికలు. ఓకే, అంటే ఈ బాలాజీ గోవిందప్ప లేకపోతే ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి అప్పగించారు అని ఒక కథనం ఈరోజు తెలుగులో ప్రముఖ పత్రికల్లో ఈ కథనాన్ని ఇచ్చారు. మీకు కావాలంటే వీళ్ళు వినిపిస్తాను నేను. అదే ఆ పేరు కూడా వాళ్ళు వేస్తున్నారు. జగన్కు ఈడీ నోటీసులు ప్రధాన నిందితుడు A1 రాకేష్ రెడ్డి ప్రతి నెల 50-60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, నాటి వైకాపా నేత విజయసాయి రెడ్డి, ఆయన A4 ఈయన A5, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ. అంటే ఈయన గోవిందప్ప బాలాజీ జగన్ సతీమణి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు అన్నప్పుడు అక్కడికే కదా ఆమె తరఫున, కాబట్టి ఆమెకి చేరినట్టుగా ఆయనేమి స్వయంగా కాదు. అందుకని ఈ విషయాలు ఈరోజు పత్రికలో రాశారు. జగన్కు చేర్చేవారని ఇలా దాదాపు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్టు సిట్ తేల్చింది. సో సిట్ 3,500 కోట్లు అని తేల్చినప్పుడు, వాళ్ళు లెక్కేసినప్పుడు ఈ 3,500 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి? మనీ లాండరింగా లేకపోతే మారిందా? ఎవరు దీన్ని ఫైనల్గా దీన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు, వినియోగించిన వాళ్ళు ఎవరు, ఆ డైరెక్షన్ ఏంటి, ఆ డైవర్షన్ ఏంటి అన్నది ఈడీ చూస్తుంది, దాని చట్టరీత్యా కూడా. అందువల్ల మొదటిసారిగా ఆయన సతీమణి తరఫు అధికారి లేదా నిర్వాహకుడు పేరు రావడం మనం ఈసారి గమనిస్తూ ఉన్నాం. సార్ కూటమి కుస్తీలు రాజ్యసభ రాజకీయ ప్రచారం ఎవరికి ఛాన్స్?